హాయ్ అండి సతీష్. సంజన వర్సెస్ రీతులో ఎవరిది తప్పు అనిపించిందో మీకు కామెంట్ పెట్టండి. నిజంగా సంజన సంచలన కామెంట్లు చేసిందా, సెన్సేషన్ కామెంట్స్తోనే హడలెత్తించిందా, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చెప్పుకుందాం. మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. నాకు వచ్చిన అప్డేట్స్ చెప్పిన తర్వాత మీరు ఎట్లా ఎదురు చూసారు, నేను మాత్రం చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ గొడవలు అయ్యాను. నాకు వేరే లెవెల్లో అప్డేట్స్ చూస్తే మీతో షేర్ చేసుకున్నా అవుతుందా అనవసరంగా చెప్పేసాను. ఆలోచించాల్సిందేమో ఆగాల్సిందేమో అనుకున్నా, అమ్మయ్య అనుకున్నా. సర్లే మొత్తానికి వచ్చిన అప్డేట్స్ అన్నీ 100% ఫ్యాక్టే కనుక ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మొత్తానికి కొట్టుకుంటారో అనుకున్న వాళ్ళంతా చల్లబడిపోయారు, కూల్గా కూలబడిపోతారో, చప్పగా ఉంటారో, నీరసంగా ఉంటారు అనుకునే వాళ్ళేమో కొట్టుకునే రేంజ్లో ఈ పందెం కోలులాగా సంక్రాంతి పందెం కోళ్ళు ఎలాగైతే కాలు దిగుతాయో ఆ రేంజ్లో దిగుతూ ఉన్నారు. అలాగే దివ్య తనుజకు సంబంధించి నాకేమనిపించింది అంటే, అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ వీడియో అయిపోయి కొడదాం అనుకుంటారు, మర్చిపోతారు, నేను మర్చిపోతాను. ఫస్ట్ లైక్ కొట్టేసి అట్లాగే ఒక కామెంట్ కూడా పెట్టేసేయండి. సంజన వర్సెస్ రీతు చౌదరి, అట్లాగే కళ్యాణ్ వర్సెస్ రీతు, కళ్యాణ్ వర్సెస్ డీమన్ మీద మీ ఒపీనియన్, మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా పెట్టండి. తుఫాన్ తర్వాత వచ్చే ప్రశాంతతలాగా ఎంత పని చేస్తారు ఈ తనూజ దివ్య. మీరేదో కొప్పు పట్టుకుని గొడవలు పడతారు, నీళ్ళ కొలాయిల దగ్గర నేను హోస్ట్ అయినట్టుగా తలపడతారు, గొడవలు పడతారు, రచ్చరచ్చ చేసుకుంటారు. పాపం బిగ్ బాస్ చాలా ఆశలు పెట్టుకుని దివ్యకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చి సేవ్ చేస్తే మీరు ఇట్లా హగ్గులు ఇచ్చుకొని ఎట్లా, ఇది న్యాయమా, ఇది ధర్మమా? మాకు టీఆర్పీలు ఏం కావాలి, ప్రోమోలు ఎట్లా పేలాలి, రివ్యూలు ఎట్లా చెప్పాలి? మీ మీద 1000 వాలాలాగా పేటరేగిపోతారు అనుకుంటే తుస్సుమనిపించేస్తారు ఆ తడిచిపోయిన టపాస్కాయల్లాగా. అయితే తనూజ చెబుతా అంతకుముందు బర్నీ ఎటు వచ్చి దివ్యకి చేశాడు, అట్లాగే బర్నీ వెళ్ళి తనూజకి సీక్రెట్ నామినేషన్ చేశాడు కనుక మరి తనూజ వచ్చి దివ్యతో చక్కగా చెప్పింది. లాస్ట్ 3 వీక్స్ నుంచి డిస్టర్బెన్స్లు, గొడవలు, అసలు రీజనే లేకుండా ఎందుకు వస్తుందో తెలియదు, నీతో ఎలాంటి ప్రాబ్లమే లేదంటే, ప్రాబ్లమే లేకపోతే ఇంక ఈ గొడవలు ఎందుకు 3 వారాల నుంచి, అది తెలుసుకునేదానికి 3 వారాలు పట్టిందా? నిన్న ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అర్థమయ్యిందా? 3 వారాలు పట్టిందా? పైగా మనం ఇంకొకరికి ఎవరికి బర్నీకి ఛాన్స్, మళ్ళీ ఇక్కడ బర్నీ గురించి చెబుతూ మొత్తానికి మంచిదే, సంతోషమే. ఇంకో పర్సన్ వల్ల మనం కొట్టుకుంటున్నాం అనే ఛాన్స్ ఇవ్వద్దంట. ఇక్కడితో ఎండ కార్డు వేసేద్దామని బాగుంది, ఇంత ఉపోద్ఘాతం అని తెచ్చి ఇంకొకరికి నామినేషన్ చేస్తుందేమో అనుకుని. ఎందుకంటే ఎండ కార్డు వేసేద్దాం అనేటప్పుడు మళ్ళీ ఆవిడ ఫోటో గాలి చేసి తర్వాత హగ్ ఇచ్చేస్తానంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ కూడా అలాగే హగ్గుని స్వీకరించింది. ఆవిడ కూడా నవ్వుతూనే ఆవిడ వంతు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఫోటో తగలెట్టేసి ఆవిడ కూడా హగ్ ఇచ్చేస్తుంది. మరి ఇది రావణ కాష్టంలో కొనసాగుతూ ఉంటుంది తప్ప నిజంగా ఎండ కార్డు వేసేయాలంటే నువ్వు చెప్పాల్సినంత చెప్పేసి ఇవన్నీ చెప్పి నామినేషన్ చేద్దాం అనుకున్నా, కానీ నీతో ఇంక మనకి అవసరం లేదు, నాకు వేరే పాయింట్ ఉంది, వేరే పర్సన్ ఉన్నారు, అటు చెప్పుకుంటే బాగుండేది. చెప్పాల్సినంతా చెప్పి మళ్ళీ తగలెట్టిస్తే ఆవిడకి మాత్రం మండదా, కాలదా? మరి ఆవిడకి కాలింది, ఆవిడ వచ్చి కాల్ చేసి హగ్గిచ్చేసిందంట. సో మొత్తానికి ఏంటంటే ఫస్ట్ వీక్లో ఫ్లోరా షైనీ వర్సెస్ సంజన గొడవలు జరిగినప్పుడు అదే రైవలరీ కొనసాగుతుందేమోనని ఆమెను సేవ్ చేసేస్తే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎట్లాగే దోస్తులు అయిపోయారు. తర్వాత ఎంత పిండినా రాలే కంటెంట్, గొడవలు పడతారేమో, సంజన వర్సెస్ ఫ్లోరా గట్టిగా అవుతుందేమో చాలా అంచనాలు పెట్టుకుని సేమ్ ఇప్పుడు కూడా దివ్యాన్ని కూడా అట్లాగే సేవ్ చేస్తే ఇద్దరు దోస్తులు అయిపోయేలాగా ఉన్నారే. ఇక్కడ బర్నీ తాలూకు ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్స్ కానీ చూస్తే ఏమనిపించిందంటే, ఒక సినిమాలో ఎందులో ఆహుతి ప్రసాద్ అంటాడు కదా, బాగుంది, హీరో వీళ్ళని కొట్టుకుని కమెడీ పడినట్టుగా మనకు కూడా మీరు చేసుకుని ఫైనల్గా మళ్ళీ నా చుట్టే ఆఖరికి ఇక్కడ కన్క్లూజన్ కూడా నా ద్వారా ఇస్తున్నారు. సరే మొత్తానికి మనకే చిరాకు అనిపించింది. వీళ్ళు తేల్చుకోకుండా, దివ్య వర్సెస్ తనూజ తేల్చుకోకుండా ఆ గంగి గోవులు అంటే మారిపోయిన బర్నీ మీద పడడం, ఆ చెరుకు రసం పిండినట్టుగా నవరసాలు పిండేయడం వల్ల ఖచ్చితంగా మొత్తానికి ఇద్దరు అసూయతోనో సపోర్ట్ దొరకట్లేదు. ఏదో ఒక రకంగా ఇన్నాళ్ళకైతే కథ సమాప్తం అన్నారు. మరి చూద్దాం ఈ కథ సమాప్తమా సశేషమా ఏంటి అనేది. బర్నీ కూడా అమ్మయ్య శుభం కార్డు వేసేసారు కదా అని చెప్పేసి ఆయన కూడా ఇద్దరిని నామినేట్ చేయడం, వీళ్ళని చేసుకోవడం, అంతా కలిపి ఇక శుభం కార్డు పడింది అనుకుని ఈ గ్యాప్ ఇచ్చి ఎవరి గేమాలు ఆడతారా, లేకపోతే మళ్ళీ మనం కలిసిమెలిసి ఉందాం అనుకుని కొనసాగిస్తారో చూద్దాం. అట్లయితే మళ్ళీ ఫసక్ ఉండకపోవచ్చు. ఇంకేముంది, మహా అయితే ఈ వారం అయిపోయిన తర్వాత 2 వారాలే కదా, ఎవరి గేమాలు ఆడతారేమో చూద్దాం. అట్లాగే ఇక నెక్స్ట్ వన్ డీమోన్ ఏమో ఇమాన్యుయల్కి చెబుతా నువ్వంటే ఇష్టం అన్నా, అందుకే ఏడుస్తూ నామినేషన్ చేస్తానంట. నాకు నువ్వు సపోర్టు, నీకు నేను సపోర్ట్ అనుకున్న ఆ బ్లూ రెడ్ టీం కదా, అది ఒక పనికిమాలని టాస్క్, దాని గురించి మాట్లాడుతుంది. అయితే ఈ డీమోన్ పవన్ ఏంటి నామినేషన్ చేస్తా ఏడిపోయింటే నాకు అర్థం కావట్లే. ఇమాన్యుయల్ ఏమైనా దేశ బహిష్కరణ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కానీ పంపేస్తాడా, లేకపోతే మరణదండన ఏమైనా వేసేస్తాడా? గిర్రుని తిరిగితే 4 వారాలు లేవు,
ఆ తర్వాత పార్టీలు చేసుకుంటారు, హంగామా చేస్తారు, గెట్ టుగెదర్ అంటారు, రచరంబోలో చేస్తారు. ఇవన్నీ ఫన్నీగా ఒక గంట తర్వాత కూర్చొని మళ్ళీ కులాసాగా నవ్వుకుంటారు కదా. ఎగ్జాక్ట్గా చూడండి ప్రోమోలు ఇంత గొడవలు అయ్యాయా, ఆ రీతు చౌదరి, సంజన కావచ్చు వీళ్ళందరూ మళ్ళీ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ అసలు ఏమీ జరగనట్టుగా నవ్వుకుంటూ రీతు వీళ్ళంతా ఫన్గానే మాట్లాడుకుంటారు. దానికి ఏడుపులా, నామినేషన్ చేసేదానికి ఏడుపా, మరీ విచిత్రంగా లేదు? అంత అవసరమా? సరే అక్కడ ఆయన టీం కోసం ఆడాలి, ఇతనేమో కెప్టెన్సీ కోసం కంటెండర్ అని చెప్పేసి మొత్తానికి కళ్యాణ్ కూడా ఇక్కడ వచ్చి దూరుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఎందుకు చెప్పు బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతా అంటే రీతు ఎందుకంటే నేను బ్లూ టీంలో ఉన్నాను కాబట్టి నాకు సపోర్ట్ అంటే రెడ్ టీంతో డీల్ పెట్టుకున్నాడా, డీల్ మాట్లాడుకున్నాడా. ఆ తర్వాత ఆవిడ వచ్చి రీతు తర్వాత ఎంఎన్ఎల్కి సపోర్ట్ అన్నావు కదా, అంటే రీతు ఏ టీంలో ఉంది, బ్లూ టీంలో ఉంది, బ్లూ టీంలో ఉంటే నాకు సపోర్ట్ అని మొత్తానికి ఇది అంతా బ్లూ రెడ్ టీంలో డీల్స్ మీద నడిచింది. ఎందుకంటే కెప్టెన్ కాని వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, రీతు కూడా ఎక్కువగా ప్రాధేయపడడం వల్ల టీమ్స్తో సంబంధం లేకుండా ఏది ఏమైనా నువ్వు ఆ టీంలో ఉండు, నువ్వు ఈ టీంలో ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ సపోర్ట్ మాత్రం నాకు రావాలి. ఆ ఫస్ట్ తప్పించేటప్పుడు కూడా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చిందని డీమోన్ని ఎమ్మెన్యల్ని తనూజని తప్పించేసిన తర్వాత ఆవిడ పాయింట్ పెట్టినా ఎమ్మెన్యల్తో సహా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, నాకు కెప్టెన్ చేయాలి, ఇట్లా మాట్లాడుకుని అంత డీల్స్ చుట్టే నడిచింది. బేసిక్గా చెప్పాల్సి వస్తే ఆ మాన్స్టర్ టాస్క్ ఒక పిచ్చి టాస్క్. అది ఎట్లాంటి టాస్క్ అంటే గట్టిగా ఫిజికల్గా ఆడే టాస్క్ అనలేము. ఆ లివర్ ఇటు వంచాలా, రెడ్ వైపు వంచాలా, బ్లూ వైపు వంచాలని. పోనీ అట్లాగని మెంటల్గా మైండ్ గేమ్ ఆడేదంటే అది కాదు. పోనీ సపోర్టింగ్ టాస్క్ అంటే అది కాదు, సపోర్ట్ కానిదంటే అది కాదు. అటు కాక ఇటు కాని పనికి మాలిన టాస్క్ అది. పిచ్చి తొక్కలకు టాస్క్లాగా అనిపించింది. టాస్క్ అర్థం లేని టాస్క్. కంప్లీట్గా పెడితే ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయిపోయి వెళ్ళిపోయి టాస్క్ పెట్టేయాల్సింది, లేదా మైండ్ గేమ్ ఏదైనా పజిల్ టైప్ ఏది అట్లానే పెట్టేయాల్సింది, లేదా సపోర్టింగ్ మీరు ఎవరిని కెప్టెన్ కావాలనుకున్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి, మీరు అడుక్కోండి, మీరు డిఫెండ్ చేసుకోండి, మీరు ఎవరికి చేయాలంటే వాళ్ళకి అట్లా అటు ఇటు కానీ పనికిమాలిన టాస్క్ పెట్టాడు. దాని గురించి మళ్ళీ వీళ్ళు డీల్స్, దాని గురించి ఎక్కడెక్కడ ఫైట్స్. ఎందుకంటే కళ్యాణ్ వాడు ఆడట్లేదు కదా, గేమ్ ఆడట్లేదు కదా అంటే ఇప్పుడు ఆయన అడిగిన పాయింట్ కరెక్ట్. ఒక రకంగా 7 సార్లు తీసేస్తాను నువ్వు అంత బాధపడేటప్పుడు, మరి నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేసావు, నేను కనీసం ఫైట్ చేశాను కదా అని. ఇక్కడ మొత్తానికి ఫిజికల్ అయిపోయి రేంజ్లో వెళ్ళిపోతే ఆ రీతు చౌదరినేమో తనూజ కంట్రోల్ చేస్తుంది, కళ్యాణ్ ఏమో భరణి, దివ్య, అట్లాగే ఇమాన్యుయల్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు, సంజన వచ్చి డీమోన్ కంట్రోల్ చేస్తూ ఉంది, రీతునేమో డీమోన్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈ కళ్యాణ్ ఏకంగా చైరు దన్నేసి ఇంత రచ్చ అయితే అవుతుంది ఒక పనికి మాలిన టాస్క్ గురించి. మరి పాయింట్లు ఏమో కానీ, లేకపోతే ఎన్నాళ్ళు ఎక్కడో నివురుగప్పిన నిప్పులాగా ఉన్న మంట బయటపడుతుంది ఏమో మొత్తానికి. సరే ఇక ఇందులో తప్పు ఒప్పులు మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. సరే రీతు చౌదరి వచ్చి సంజనకు చెబుతూ ఉంది, ఫైర్ స్ట్రీమ్ వచ్చినప్పటి నుంచి నిజంగా నాకు సంజన గేమ్ కనిపించట్లేదంట. ఎన్ని వారాలు చెబుతారు ఈ పాయింట్? సంజనాకి ఎన్నిసార్లు చెబుతారు ఈ మాట? ప్రతిసారి ఇదే మాట. కళ్యాణ్ వస్తాడు అదే మాట, రామురాధుడు ఉన్నప్పుడు అదే మాట, సుమన్ వచ్చి అదే మాట, ఈవిడొచ్చి అదే మాట. ఇంకా 3 వీక్స్ ఇంకా వచ్చే 2 వారాలు కూడా 14వ వారం కూడా ఇదే చెబుతారు కదా. సంజన గారు మీరు ఎప్పుడో 1వ వారం గుడ్డు కనబడింది, ఆ తర్వాత గాడిది గుడ్డే కనబడింది, ఇంకేం కనబడలే అని 14వ వారం కూడా ఇదే మాట చెబుతారా? ఆ మాటకు వస్తే మరి ఎట్లా? ఆవిడదే గేమ్. నిన్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెబుతున్నారు కదా, మీరే మొదలు పెట్టారు, కొద్దిగా తగ్గింది, అది మనమో చెబుతాను. కానీ అసలు కనేపడలేదంటే ఊరికి 13 వారాలు వచ్చేస్తుందా? ఆ మాటకు వస్తే మరి రీతు అరుపులు కేకలు, ఆయనతో ప్యాంపరింగ్, ఆ ట్రాక్ తప్ప పెడబొబ్బలు తప్ప ఏం ఆడింది అనేయచ్చు. ఇంకా ఆవిడ ఫిజికల్ టాస్క్లు ఆడుతూ ఉంది 13 వారాలు ఊరికి. ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా 6వ వారం నుంచి అంటే ఫైర్ స్ట్రీమ్ వచ్చారు 6 నుంచి 13వ వారం వరకు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే ఎంతవరకు వచ్చేసారంటే కాదు కదా, ఆడింది కదా. ఆవిడ గతంలో 500 ఇవ్వచ్చు, తర్వాత 100 ఇవ్వచ్చు, ఇప్పుడు తగ్గొచ్చు, కానీ ఇవ్వడమైతే ఇచ్చింది, ఆవిడ క్రియేట్ చేసింది కదా. అయితే ఇక్కడ మనకు ప్రోమో ప్రకారం ఏంటంటే ఆవిడ కూడా బూతులు ఆడారు అని ఉండొచ్చు, అందుకే నీ అంత పెద్ద బూతులు కూడా వాడట్లేదు ఈ ఇంట్లో సంజన చెబుతుంది. ఇక్కడ కట్ కూడా చేసేసారు. ఏంటి అసలు డీమోన్ నువ్వు రాత్రి కూర్చుంటారంటే కప్పుకొని కూర్చుంటారు, మనకున్న ప్రకారం అయితే దప్పటి కప్పుకొని కూర్చుంటారు, మాట్లాడతారు, ఇవన్నీ అంటే ఏంటి నేను కళ్ళు మూసుకునేంత నేనే అంతేం చేశాను బిగ్ బాస్ అని ఆవిడ కూడా అరుస్తూ ఉంది. ఎస్ సంజన అంటుంది కదా కళ్ళు మూసుకున్నాడు చేసావు, ఎమ్మెల్యేలకు వచ్చి ఇక్కడ వారిస్తూ ఉన్నాడు, ఆ మాట కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి అంటే ససేమేర కుదరదు, కానే కాదు అన్నట్టుగా ఆవిడ సంజన కూడా చెబుతూ ఉంది. నేను తీసుకునే పరిస్థితి లేదని. నిజంగా ఇప్పుడు సంజనే కాదు ఆడియన్స్ కూడా అవి పెద్ద కామెంట్స్, సెన్సేషన్ కామెంటే సంజన చేసింది. బట్ అఫ్కోర్స్ ఆడియన్స్ కూడా అట్లాగే పరిస్థితి ఉంది కదా, ఫ్యామిలీతో చూసేటప్పుడు ఎట్లా అండి ఏంటిది అనే పరిస్థితి వచ్చింది. ఆవిడకి నెగిటివిటీ కానీ ఆ డీమోన్ కానీ వచ్చిందంటే పనికి మాలని ట్రాక్ వల్ల. ఏ పర్పస్ వస్తారండి బిగ్ బాస్ హౌస్కి? ట్రాక్ కోసం వస్తారా? అమ్మాయి కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు వస్తారా? మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి మీలో ఉండే స్కిల్స్ కానీ టాలెంట్ కానీ మీ డెసిషన్ మేకింగ్ కానీ ఏదన్నా ఆడియన్స్ ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ మనసులు గెలుచుకుని మీరు ట్రోఫీ గెలుచుకోండి, ఒక 50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీ, ఒక సెలబ్రిటీ, ఇవన్నీ అవకాశం బంపర్ ఆఫర్ బంగారు పల్లెంలో పెట్టి అందరికీ అవకాశం ఇస్తే అక్కడికి పోయి ఏదో కరువు బాధితులుగా ఈ పనికిమాలవన్నీ మరీ టూ మచ్. కాకపోతే మన ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంటే నెక్స్ట్ దాని గురించి చెప్తా, వాళ్ళు కూడా తప్పక మరీ ఏడవలేక నవ్వుకుని ఏదో అలాగ సర్లే ఇంకేం చేస్తామని మాదిరికి వెళ్ళిపోయారు తప్ప టూ మచ్. కాకపోతే
గత సీజన్లో తినిపించకూడలే చిరాకు, ఈ చేతులు లేవో కాళ్ళు లేవో ఎందుకట్టా తినిపించడం అదే అసహ్యంగా ఉంటుంది. ఏకంగా క్రీములు ఆయన ముఖానికి ఇలా పూసేసి బెడ్ మీద కూర్చొని ఇవన్నీ అవసరమా? వాళ్ళు బిహేవ్ చూస్తూ ఉంటే కళ్ళ ముందు ఈ పన్నిక మారిన బాండుతో ఆయనకి చేతులు ఉన్నాయి కదా, తినలేడే, పోనీ క్రీములు పూసుకోలేడే, ఈమె ఆయన ముఖానికి క్రీములు పూడివేంటి? మొన్న ఎమ్మాన్యుల్ ఫన్ మోడ్లో అయినా సరే నీకు దెబ్బలు పడతాయి అంటూ ఆంటీ అని అడిగితే మీకు ఎప్పుడైనా ఇట్లా క్రీమ్ పోసారని అన్నలో తప్పేముంది? ఇప్పుడు బయట ప్రపంచంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ క్రీములు పోస్తారని మొహానికి ఫేసులకి, ఇవన్నీ అవసరమా? ఈ చపాతీ లవ్ సింబల్ అని చెప్పి స్టార్టింగ్లో పెట్టడం ఇవన్నీ దేనికోసం? ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా మేము వినం, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డా, మేము అమర ప్రేమికులం, మేము విశ్వ ప్రేమికులం, ప్రేమను పంచడం మాకు తెలిసిన ఆ కలరింగ్ ఎందుకు? ఇప్పుడు అవతల వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళు ఊరుకుంటారా? మాధురి కావచ్చు, సంజన కావచ్చు, ఆ రోజు మాధురి అన్నప్పుడు కూడా తప్పుపట్ట, మరీ అన్హెల్తీ బాండింగ్, వెరీ అన్హెల్తీ బాండ్ అంటే ఆ రోజు నేను అన్న మరీ అంత అన్హెల్తీ బాండే, మరీ అంత పెద్ద కామెంట్లు చేయక్కర్లా, ఒకే బాండ్ అయితే ఉంది కాదనట్లే, కాకపోతే మరీ పెద్ద పెద్ద కామెంట్లు అయితే ఆవిడ మాట్లాడేసింది నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు సంజన విషయంలో కూడా అట్లాగంటే కనీసం వీళ్ళు మారాలి కదా. ఎంతమంది ఇన్నిసార్లు చెప్పిన తర్వాత అయినా సరే ఆ తదేకమైన చూపులు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళ మమ్మీని కూడా చెప్పనీయకుండా తిట్టనీయకుండా ఆవిడ ఏమైనా అనేస్తుందో, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఎక్స్పోజ్ అయిపోతుంది, బాగా బ్యాడ్ అయ్యిద్ది అని చెప్పేసి ఆవిడకి తెలుసు. ఆవిడ వచ్చినప్పటి నుంచి ఒకటే సీన్ క్రియేట్ చేసింది, ఏడ్చేసి ఆవిడ మాట్లాడితే ఏడ్చేయడం అంతే. మళ్ళీ ఆవిడ చెప్పాల్సింది చెప్పనివ్వకుండా, వినిపించుకోకుండా, చెవికి ఎక్కించుకోకుండా పెద్దల మాట చద్ది మూటను ఊరికే అంటారండి పెద్దలు. వాళ్ళు చెప్పేది వినాలి కదా. బయటికి పోయాక నీ ఇష్టమమ్మా, మీ అమ్మగారు అంటారో ఎవరంటారో అది మీ పర్సనల్, మీ ఫ్యామిలీ, అది ఎవడు పట్టించుకోడు. నువ్వు వచ్చింది పెద్ద ప్లాట్ఫామ్ మీదకి, నన్ను జడ్జి చేయండి నా ఆడియన్స్కి నీ ముందుకు వచ్చినప్పుడు ఇది ఒక అద్దం లాంటిది బిగ్ బాస్ హౌస్ అనేది. ఆ మిర్రర్లో మీరు అక్కడ ఏముంటే అదే కనిపిస్తుంది. దాని గురించి హౌస్ మేట్స్ అయినా ఆడియన్స్ అయినా మాట్లాడతారు. నిజంగా వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు చెప్పి వినిపించుకుని ఎప్పటికైనా పుల్ స్టాప్ పెడతాననిందా? ఈ బంధాలు మనం ఎన్ని సీజన్లో ఎన్ని లాంగ్వేజ్లు ఎంతమంది చూడలా. ఆ గేటు వరకే, గేటు దాటాక హలో హాయ్ బాయ్ కూడా ఉండదు. ఇంకా ఎవరు జానర్లో వాళ్ళు, ఎవరు కెరీర్లో వాళ్ళు, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళే. పోను ఒకవేళ వీళ్ళు అంతకు మించే ఉండే తర్వాత పెట్టుకోమని ఎవరు వద్దన్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఏంది, గెలవడానికి వచ్చారు కదా, టాస్క్లు ఆడుకుంటూ ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ ట్రోఫీ గెలవడానికి కదా, ఫోకస్ దాని మీద పెట్టచ్చు కదా. ఇంకా చిన్నపిల్లలా అండి, చిన్న పిల్లలా చెప్పండి, స్వీట్ 16 అయ్యో ఇంకా తెలియదండి. ఎదురు ఒక మెచ్యూరిటీ వయసు వచ్చినోళ్ళే కదా, అన్నీ ఆలోచించినోళ్ళు, కష్టం సుఖం ఫ్యామిలీ అన్నీ తెలిసినోళ్ళే కదా. ఇంకా ఫ్యామిలీ వీక్ గురించి కాస్త టెన్షన్ పడినట్టు ఉన్నారు. నిన్న అంత పాజిటివ్గా ఉంది, ఇంకేం మనం ఇంకా చెలరేగిపోతాం అన్న మాదిరిగా ఉంటే ఇప్పుడు సాయంత్రం నేనైతే వెనక్కి తీసుకోను, నేను చూసిందే అన్నాను. ఆవిడ అసలు తగ్గట్లే, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకమంతా చీకటి అయిపోద్దిన మాదిరిగా. పోనీ మాది ప్యూర్ లవ్, తిరగలేని లవ్, అది చెప్పింది కూడా లేదు కదా. ఇప్పుడు నిజంగా మీకు ఏమనిపించింది చెప్పండి? సంజన అంత దారుణమైన కామెంట్స్ చేసిందా? అసలు ఏం జరిగింది? మరి ఇన్ని వారాలు మీరు చూసారు కదా షో, మీకేమనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎపిసోడ్ రివ్యూలో మనమైతే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా షేర్ చేసుకుందాం.